మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జల్పల్లిలో ఉన్న నివాసం నుంచి మంచు మనోజ్ ని బయటకి పంపించేయమంటూ కోర్టును ఆశ్రయించారు మోహన్ బాబు. కొడుకుని ఇంటి నుంచి పంపించేయటం కోసం మోహన్ బాబు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులు తనకు చెందే విధంగా ఆదేశాలివ్వాలని మోహన్ బాబు కోరారు. జల్పల్లి నివాసంతో పాటు తన ఆస్తులలో ఉన్న అందరినీ వెకేట్ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని, అందుకే తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ వెంటనే వెకేట్ చేయించాలని, అవన్నీ తనకు తిరిగి అప్పగించాలని కోరారు. గత కొన్ని రోజుల నుంచి మోహన్ బాబు తిరుపతి ఇంట్లోనే ఉంటున్నారు. జల్పల్లి నివాసంలో మంచు మనోజ్ మాత్రమే ఉంటున్నాడు. మోహన్ బాబు చేసిన ఈ ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు. పోలీసుల దగ్గర నుండి మోహన్ బాబు ఆస్తుల నివేదికను కలెక్టర్ స్వయంగా తీసుకుని పరిశీలిస్తున్నారు. మోహన్ బాబు చెప్పినట్టుగా మంచు మనోజ్ జల్పల్లి ఇంటికి ఖాళీ చేయించాలని నోటీసులు సిద్దం చేసినట్టు సమాచారం. మొత్తానికి మంచు ఫ్యామిలీ వివాదం ముందుగా ఆ జల్పల్లి నివాసంలోనే మొదలైంది. అక్కడే ముందుగా మంచు మనోజ్ పై మోహన్ బాబు అనుచరులు దాడి చేశారనే విషయం బయటకొచ్చింది. మంచు మనోజ్ పై మోహన్ బాబు, విష్ణు అనుచరులు దాడి చేసినా కూడా తాను మాత్రం ఆ ఇంటిని వదిలి వెళ్లనని అప్పుడే చెప్పేశాడు. మీడియా అంతా జల్పల్లి నివాసం బయట ఉన్నప్పుడు కూడా మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని ఆ ఇంట్లోకి వెళ్లటానికి ప్రయత్నించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు మంచు మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకి రాలేదు. తన భార్య, పిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాడు. మంచు విష్ణు అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు మనోజ్, మోహన్ బాబులతో అక్కడే ఉన్నాడు. కానీ ఆ కొన్ని రోజులు అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు. మొత్తానికి మంచు మనోజ్ ఆ ఇంటిని వదిలి వెళ్లటం లేదనే ఉద్దేశంతో మోహన్ బాబే తన మకాంను తిరుపతికి మార్చారు. గత నెలలో జల్పల్లి నివాసంలో మంచు ఫ్యామిలీ మధ్య వివాదం చెలరేగిన తర్వాత కొన్నాళ్ల పాటు దీని గురించి అనేక వార్తలు బయటకొచ్చాయి. మధ్యలో గొడవలు కాస్త కుదుటపడ్డాయని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ తాజాగా సంక్రాంతి వేడుకల కోసం తన యూనివర్సిటీకి వెళ్లారు మోహన్ బాబు. అదే సమయంలో మనోజ్ కూడా అక్కడికి రావడంతో మరోసారి ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఇప్పుడు ఏకంగా మంచు మనోజ్ ను ఇంటి నుండి ఖాళీ చేయించాలంటూ కోర్టును ఆశ్రయించి అందరికీ షాక్ ఇచ్చారు మోహన్ బాబు.